హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1054కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి ఒప్పో రెవెనో 7 సిరీస్ మొబైల్స్ని ఈ నెల 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిందనమాట. మొత్తం ఇక్కడ వచ్చేసరికి 3 మొబైల్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఒప్పో రెనో 7 ప్రో, 7SE అని చెప్పి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే 7SE అని మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే రాబోతుందంట. ఇంకోటి వచ్చరికి డెమెన్సిటీ 1200 ప్రాసెసర్ ఉండబోతుంది. మరో దాంట్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ అయితే చెబుతున్నాయి. ఇక ఇక్కడే ఒప్పో ఎన్కో ఫ్రీ 2i TWS ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇక ఈ ఒప్పో రెనో 7కి సంబంధించి వీళ్ళు ఒక డిఫరెంట్ పబ్లిసిటీని అయితే చేస్తున్నారు. అంటే మా మొబైల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనేది వీళ్ళైతే చూపిస్తూ ఇక్కడ వాల్నట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే బ్రేక్ చేస్తున్నారు. మొబైల్ డిజైన్ కూడా చూడడానికి ఇప్పుడు రీసెంట్ డేస్లో మనకి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ మొబైల్స్ని చుట్టూ ఫ్రేమ్ ఫ్లాట్గా తీసుకొచ్చింది కదా. ఇప్పుడు కంపెనీలు నా బాటలో పడుతున్నాయి. యాక్చువల్గా అది ఓల్డ్ డిజైనే, తర్వాత అందరూ కరువుడ్గా అయితే తీసుకురావడం మొదలుపెట్టారు ఫ్రేమ్ని. ఇప్పుడు మళ్ళీ అయితే ఓల్డ్ బాట పట్టినట్టు వస్తుంది, ఎందుకంటే యాపిల్ పట్టింది కదా బాట. సో వీళ్ళు కూడా అయితే పడుతున్నారనమాట. కాకపోతే వీళ్ళు ఈ వాల్నట్స్ని పగలగొట్టి స్ట్రాంగ్నెస్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఫోన్ పేరేంటి? రెనో 7 సార్. మా కడుపులు కొడతారా? చితక్కొట్టుడని పెట్టుకో, బాగుంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9RT ఈ మొబైల్ని అక్టోబర్ నెలలో కూడా చైనాలో అయితే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో ఈ త్వరలో ఈ మొబైల్ని మన ఇండియా కూడా అయితే తీసుకురాబోతున్నారు. బట్ ఒకసారికి 9RT పేరు మీద కాకుండా వీళ్ళు నేమ్ చేంజ్ చేసి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ మనకి గూగుల్ కాన్సోల్లో అయితే ఇప్పుడు స్పాట్ అయినాయి అనమాట. ఇక్కడ ఒకసారికి వీళ్ళు 9 అయితే తీసేసి OnePlus RT అనే పేరు మీద అయితే ఈ మొబైల్ని ఇండియాకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 11T ఈ మొబైల్ని నవంబర్ 30వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందేగా. ఈ రోజు వచ్చేసరికి మరో టీజర్ని అయితే వీళ్ళు రివీల్ చేశారనమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అలాగే బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, మంచి థర్మల్ మేనేజ్మెంట్ ఉంటుంది అన్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి స్టాండ్ లోన్ అండ్ నాన్ స్టాండ్ లోన్లో మొత్తం 7 బ్యాండ్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట, 5G బ్యాండ్స్. సో ఈ మొబైల్లో ఆల్రెడీ తెలిసిందే మీడియాటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. యాక్చువల్గా ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 మొబైల్ని ఇండియాలో వచ్చేసరికి నోట్ 11T పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నాసా ఒక కొత్త టెక్నాలజీ లేజర్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పేసి అయితే తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ చేయాలంటే, అంటే మనకు కాదు, యాక్చువల్గా ఇది నాసాకి అనమాట. శాటిలైట్ నుంచి నాసాకి అక్కడ నుంచి వేరే గ్రహానికి ఏమైనా పంపించాలి అనుకుంటే ఈ ట్రాన్స్మిషన్ అనేది చాలా స్లోగా అయితే ఉంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువగా పంపించలేరు అనమాట ట్రాన్స్మిషన్లో వచ్చేసరికి. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే లేజర్ టెక్నాలజీ ద్వారా సో ఈ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే 10 to 100 టైమ్స్ అనేది స్పీడ్ ఉంటుంది. అలాగే ఎక్కువ డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు నాసా అయితే చెప్తుందనమాట. మనకి 2025 నాటికల్లా వీళ్ళు చంద్రుడి మీదకు కూడా ఇటువంటి టెక్నాలజీని అయితే తీసుకెళ్లాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి స్విగ్గీ 1 మెంబర్షిప్ ప్రోగ్రామ్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు అన్లిమిటెడ్ డెలివరీస్ని అయితే ఫ్రీగా అందిస్తామంటున్నారు. దీనికి మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. అలాగే 30% మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ మీద డిస్కౌంట్ కూడా అయితే ఇస్తామంటున్నారు. దీనికి వచ్చేసరికి ఇయర్లీ కనుక చూసుకుంటే 899 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు. అంటే ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే 75 రూపాయలు అయితే పడుతుంది. రెగ్యులర్గా స్విగ్గీ నుంచి ఎవరైతే ఆర్డర్ చేసుకుంటూ ఉంటారో వీళ్ళకైతే ఇది బెనిఫిట్ అని చెప్తాను. కాకపోతే 30% ఏదైతే ఫుడ్ మీద కూడా మేము ఫ్రీగా ఇస్తామంటున్నారు చూసారా. సో దీన్ని అయితే నమ్మడానికి లేదు. సో నేను చాలాసార్లు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఇంతకుముందు ఆర్డర్ చేసినప్పుడు సో మనకి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ డిస్కౌంట్ పోను ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మనం డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి కొనుక్కుంటే ఒక రేట్ ఉంటుంది, వీళ్ళు ఇందులో పెట్టే రేట్ ఒకటి ఉంటుంది, మళ్ళీ డిస్కౌంట్ రేట్తో వాళ్ళు తీసేసిన దాన్ని తర్వాత మనకి డెలివరీ వచ్చిన ఫుడ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది అనమాట. ఇంత మతలబ్ అయితే ఉంటుంది. వీటిని నమ్మడానికి అయితే లేదు. కాకపోతే ఎటువంటి ఛార్జెస్ లేకుండా సో ఫ్రీగా అన్లిమిటెడ్ డెలివరీస్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా స్విగ్గీ వాడుతుంటారో వాళ్ళు 75 రూపాయలు నెలకు కట్టడంలో ప్రాబ్లం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్కి సంబంధించిన 2 వర్కర్స్ని విశాఖపట్నంలో అరెస్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. రీజన్ ఏంటంటే వీళ్ళు గంజాయి సప్లై చేస్తున్నారంట. అమెజాన్ ప్యాకింగ్తో వీళ్ళు గంజాయిని అయితే సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ దగ్గర మొత్తం 48 కిలోగ్రామ్స్ గంజాయిని అయితే పట్టుకున్నారంట. మహారాష్ట్రలో పట్టుకున్నారు. యాక్చువల్గా అక్కడ నుంచి సోర్స్ అయితే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర 24 కేజీలు గంజాయిని పట్టుకున్నట్టుగా అయితే సో తెలుస్తుంది అనమాట. సో దీనికి ఇప్పుడు CAIT ఏం చెప్తుందంటే అమెజాన్కి సంబంధించిన ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో ఇక్కడ సో దీన్ని పూర్తిగా నిలిపివేయాలి, అలాగే అమెజాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీన్ని అయితే నేను ఏకీభవించను, ఎందుకంటే యాక్చువల్గా 2 డెలివరీ బాయ్స్ ఏదో తప్పు చేశారని మొత్తం అమెజాన్ని తప్పు పట్టడం లేదు. యాక్చువల్గా అమెజాన్ అనేది ఏంటంటే ఒక మీడియేటర్ అని చెప్పొచ్చు, సేలర్కి బయర్కి మధ్యలో ఒక మీడియేటరు.
సో ఇందులో ఉన్న లూప్ హోల్స్ని పట్టుకొని ఎవరైతే ఈ సేలర్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసరికి లేకపోతే ఈ డెలివరీ బాయ్స్లో ఇలాంటి వాళ్ళు అందరూ అనడానికి లేదు, చాలామంది పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇందులో ఉన్న లూప్ హోల్స్ పట్టుకొని ఇలాగా ఈ బ్రాండ్ని యూజ్ చేసుకొని డెలివరీ ఇచ్చే వాళ్ళు కూడా అయితే ఉన్నారన్నమాట. సో అందులో భాగమని చెప్పొచ్చు, కానీ దీనికి అమెజాన్ని పూర్తిగా బాధ్యత వహించి సో వాళ్ళు పూర్తిగా కార్యకలాపాలు ఆపేయాలి అంటే మాత్రం చాలామంది అమెజాన్ నమ్ముకున్న ఎంప్లాయీస్ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6a ఈ మొబైల్ సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి. ర్యాండర్స్ చూడడానికి ఏమి లేవు, వీళ్ళు ఇంతకుముందు తీసుకున్న గూగుల్ పిక్సెల్ 6 లాగే అయితే ఉన్నాయి. బట్ వచ్చరికి ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చరికి క్వాల్కామ్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్లో చూసుకుంటే వీళ్ళు ఓన్ ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, సో అది కాకుండా ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మిగిలిన స్పెసిఫికేషన్లు ఆల్మోస్ట్ అన్ని మనకి గూగుల్ పిక్సెల్ 6కి సంబంధించిన స్పెసిఫికేషన్సే ఉండబోతున్నాయి. రేర్ సైడ్ మనకి అదే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపించబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ ఫ్లాష్ కాల్ అనే ఫీచర్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయబోతుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ ఏం కొత్తదేం కాదు, మనకి ట్రూ కాలర్లో చూస్తుంటాం. ట్రూ కాలర్లో ఎప్పుడైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతామో ఆ టైంలో మనకి ఓటీపీ రాదు, ఒక సింగిల్ రింగ్ కాల్ వచ్చేసి వెంటనే లాగిన్ అయితే అయిపోతాం కదా. సో ఇంచుమించు ఆ ఫీచర్ని అయితే ఇప్పుడు వాట్సాప్లో తీసుకురాబోతుంది. వాట్సాప్లో ఎవరైతే ఫస్ట్ టైం మనకి నెంబర్ ఇచ్చి లాగిన్ అవుతారో ఆ టైంలో వచ్చేసరికి మనకి ఓటీపీ బదులు ఒక చిన్న రింగ్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో సెక్యూరిటీ లేయర్స్ పెంచుకుంటూ ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఇంతే కాకుండా మెసేజ్ లెవెల్ రిపోర్టింగ్ సేఫ్టీని కూడా అయితే తీసుకురాబోతున్నారు. మామూలుగా ఏదైనా ఫిషింగ్ మెసేజ్ మనకు వచ్చింది అనుకోండి అన్నోన్ నెంబర్ నుంచి, సో అక్కడ మనకి రిపోర్ట్ బ్లాక్ అని కనిపిస్తూ ఉంటుంది కదా, సో అక్కడ రిపోర్ట్ చేస్తే లెవెల్ ఆఫ్ రిపోర్ట్స్ ఎక్కువగా వెళ్తాయి, అంటే మెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఎక్కువగా వెళ్తే ఆ నెంబర్ని శాశ్వతంగా బ్లాక్ చేసేస్తుంది అనమాట వాట్సాప్, అంటే తొలగిచ్చేస్తుంది వాట్సాప్ నుంచి. ఇక్కడ నుంచి ఆ నెంబర్తో ఎవరికి వాట్సాప్ వెళ్లకుండా చేస్తుంది. సో ఇటువంటి ఫీచర్ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి టిక్టాక్ నుంచి, టిక్టాక్ ఇండియాలో లేదు, బ్యాన్ చేశారు. అట్ ద సేమ్ టైం మనకి పాకిస్తాన్లో కూడా ఈ టిక్టాక్ని లాస్ట్ ఇయర్ అయితే బ్యాన్ చేశారు. తర్వాత ఈ బ్యాన్ని మళ్ళీ వీళ్ళు లిఫ్ట్ అయితే చేశారు. పోనీ ఒకసారి చేస్తే అనుకోవచ్చు, ఇప్పటికి చూస్తే వీళ్ళు 4 సార్లు అక్కడ బ్యాన్ చేసి 4 సార్లు అక్కడ ఈ టిక్టాక్ సంబంధించి బ్యాన్ అయితే ఎత్తేసారు. ఇప్పుడు 4th టైం కూడా వీళ్ళు అక్కడ టిక్టాక్ బ్యాన్ చేశారు రీసెంట్ డేస్లో, మళ్ళీ బ్యాన్ అయితే లిఫ్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మనకి ఇండియాలో ఉన్నంత స్ట్రాంగ్గా పాకిస్తాన్లో చట్టాలు అయితే ఉండవు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే మనం వింటూ ఉంటాం, అంటే మనకే అంత పూర్తిగా తెలియదు పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటుందని. సో ఇటువంటి సిచ్యువేషన్లో చైనా యాప్స్ని వీళ్ళు కంప్లీట్ బ్యాన్ చేయాలంటే సో పాకిస్తాన్ వల్ల అయ్యే పని కాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K50 గేమింగ్ సిరీస్ మొబైల్స్ను కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు K50లో లైనప్లో వీళ్ళు వరుసగా మొబైల్స్ అయితే తీసుకొస్తుంటారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకున్నట్టయితే K40 సిరీస్లోనే మనకి గేమింగ్ మొబైల్ తీసుకొచ్చారు. అది గ్లోబల్గా చూస్తే మన ఇండియాలో కూడా చూస్తే POCO F3 GT పేరు మీద అయితే లాంచ్ చేశారు గేమింగ్ మొబైల్ని. సో అలాగే మనకి ఈసారి వీళ్ళు 2 మొబైల్స్ని అయితే K50 సిరీస్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. K50 గేమింగ్ ఒకటి, K50 గేమింగ్ ప్రో అని చెప్పి 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇందులో ప్రాసెసర్ కూడా చూసుకున్నట్టయితే మీడియాటెక్ రీసెంట్గా లాంచ్ చేసిన మీడియాటెక్ డెమెన్సిటీ 7000 ప్రాసెసర్ ఇంకా లాంచ్ చేయలేదు, యాక్చువల్గా అనౌన్స్ చేసింది. సో ఆ ప్రాసెసర్ని అయితే ఓ దాంట్లో తీసుకురాబోతున్నారట, మరో దాంట్లో మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్. సో ఇది అల్టిమేట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రీసెంట్ డేస్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 ప్రాసెసర్లతో అయితే మొబైల్ తీసుకురాబోతున్నారు. ఇదే మొబైల్ని మన ఇండియాలో వచ్చేసరికి POCO F4 GT పేరు మీద తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో G200 ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కొన్ని లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాకి తయారేమో అనుకున్నాను నేను, బట్ ఒకసారికి తీసుకురాబోతున్నట్టుగా అయితే లీక్స్ వస్తున్నాయి. ఈ మొబైల్ని నవంబర్ 30వ తారీఖున కొన్ని మొబైల్స్ లాంచ్ చేయబోతున్నారు. సో అక్కడే ఈ మొబైల్ కూడా లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నాయిస్ Xfit 1 స్మార్ట్ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇందులో సరికి SpO2 హార్ట్ రేట్ మానిటర్, స్లీపింగ్ మానిటర్, అలాగే 10 days బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇందులో డిస్ప్లే కూడా మనకి 1.52 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. పిక్సెల్ రెజల్యూషన్ చూస్తే 360x400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక స్పోర్ట్ మోడ్స్ వచ్చేసరికి మొత్తం 15 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 5,999 రూపాయలు ప్రైస్ పెట్టాడు, బట్ వచ్చేసరికి మనకి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద దీన్ని 2,999 రూపాయలకి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో తెలిసిందే ఈ స్మార్ట్ వాచెస్ కానీ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కానీ డబల్ ప్రైస్ పెట్టి హాఫ్ ప్రైస్గా అమ్ముతూ ఉంటారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి DuckDuckGo. సో ఎవరైతే ఈ బ్రౌజర్ని యూజ్ చేస్తుంటారో ఈ యాప్ని, సో వీళ్ళకి వచ్చేసరికి యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ అయితే ఇప్పుడు DuckDuckGo అయితే అందిస్తుంది అనమాట. మనకి ఇందులోనే ఇంక్లూడ్, ఇది సపరేట్ యాప్ అయితే కాదు, ఇంక్లూడింగ్ ఇందులోనే వీళ్ళు
యాప్ ట్రాకింగ్ ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారనమాట. మనం యాప్స్ ఏవైతే ఇన్స్టాల్ చేసుకుంటామో అవి బ్యాక్గ్రౌండ్ మనైతే ట్రాక్ చేస్తూ ఉంటాయి కొన్ని అప్లికేషన్స్ వచ్చేసరికి. అలాంటి అప్లికేషన్స్ ఇది ఏం చేస్తుందంటే కనిపెట్టి ఆ ట్రాకింగ్ చేయకుండా వాటిని అయితే స్టాప్ చేస్తుంది. సో ఇటువంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. సో ఓకే, అన్ని అప్లికేషన్ స్టాప్ చేసి వీళ్ళు ట్రాకింగ్ చేయడం మొదలు పెడతారు ఎవరో తెలుసు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 12 అండ్ 12 Pro. సో ఈ రెండు మొబైల్స్లో ఏదైతే ఇయర్ పీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటే అవతల వాళ్ళ మాటలు మనకి వినబడిన ప్రాబ్లం అయితే ఉందంట. సో ఇటువంటి వాళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు యాపిల్ ఫ్రీగా స్పీకర్ని అయితే రీప్లేస్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీకు ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే సో దగ్గరలో ఉన్న యాపిల్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్లొచ్చు. యాపిల్ చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఏవైతే మొబైల్స్ ఉంటాయో వాటిలో ఈ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి మాత్రం వీలైతే రీప్లేస్ అయితే చేస్తున్నారట. మరి ఆ తర్వాత వచ్చిన డివైసెస్కి ప్రాబ్లం వస్తే మీరు మరి డబ్బులు పెట్టుకో చేయించుకోవాలేమో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమక్కడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.